హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అంటే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ సేవింగ్స్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈ 50 రూపీస్తో సేవింగ్స్ కూడా మనకి 1 వీక్ వచ్చేసి 7 డేస్ కదా, కానీ 7 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయమండి. ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇంకా అందుకోసమే ఈ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఇది ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఈ 50 రూపీస్తో కూడా 5 డేస్ మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అంటే డే 1 నుంచి 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి డే 5 వరకు కూడా 50 రూపీస్ అంటే అమౌంట్ని అయితే ఏం పెంచమన్నమాట, పెంచకుండా ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈ విధంగా 5 డేస్ కూడా నోట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి. ఎందుకు నోట్ చేయాలి అంటున్నానంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు నోట్ చేసుకొని సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామా లేదా, పక్కన పెడుతున్నామా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం 50 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే డైలీ 5 డేస్ కూడా నోట్ చేసి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకైతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అయితే ఓన్లీ 5 డేస్కి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఈ 5 డేస్కి కూడా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 250 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం 1 వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 250 రూపీస్ కాబట్టి ఈ 250 రూపీస్తోనే మనం 1 మంత్కి సేవింగ్స్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే షేర్ చేస్తున్నాను. 250 ఇంటూ 4 వీక్స్ అంటే 1 మంత్ కదా, అంటే 1 మంత్కి వచ్చేసి మనం 1000 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా 1000 రూపీస్ అంటే కొంచెం పెద్ద అమౌంటే కదండి, అదే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ అనేసి అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా అయితే 1000 రూపీస్ అయితే 1 మంత్కి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం అనమాట. ఇక ఇదే సేవింగ్స్ని మనం 1 ఇయర్ పాటు ఇదే సేవింగ్ టిప్ని ఫాలో అవ్వాలి అంటే 1 ఇయర్ కంటే మనం 1 మంత్కి వచ్చేసి అయితే 1000 రూపీస్ వస్తుంది. కాబట్టి 1000 ఇంటూ 12 మంత్స్ అంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 12 మంత్స్ కాబట్టి ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1 ఇయర్కి అయితే ఖచ్చితంగా 12,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఇంకా ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతున్నదనేసి అనుకుంటున్నాను. ఒకవేళ 2 ఇయర్స్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే 1 ఇయర్కి వచ్చేసి మనకి ఎంత వస్తుంది అమౌంట్, 12,000 రూపీస్ అంటే 12,000 ఇంటూ 2 ఇయర్స్ అనమాట. అంటే 24,000 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనం అమౌంట్ని కూడా ఏం పెంచాం కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అది కూడా వీక్లీ 7 డేస్ ఉన్నా కానీ మనం ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా అమౌంట్ కూడా మనం పెద్ద అమౌంట్ కూడా ఎలా సేవింగ్స్ చేయాలన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఇదే అమౌంట్తో ఇదే సేవింగ్స్తో 5 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే 12,000 ఇంటూ 5 ఇయర్స్ అనమాట. అంటే 60,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే ఖచ్చితంగా అయితే 60,000 అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. ఇక అమౌంట్ని పెంచము, వారానికి 2 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాం అంటే సేవింగ్స్ అనేది అయితే ఏం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ సెకండ్ టిప్ వచ్చేసి కూడా ఓన్లీ 50 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక ఆ అమౌంట్ని అయితే ఏం పెంచమండి, కానీ 7 డేస్ మనీ సేవింగ్స్ అనమాట. ఇందాక ఫస్ట్ టిప్లో వచ్చేసి 5 డేస్ సేవింగ్స్ కదా, ఇక ఇప్పుడు వచ్చేసి 7 డేస్ మనీ సేవింగ్స్ అనమాట. ఇక ఈ 7 డేస్ కూడా మనం 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక డే 1 నుంచి అయితే 50 రూపీస్తో స్టార్ట్ చేయాలి. డే 2 50, డే 3 50. ఇంకా ఈ విధంగా అయితే మనం 7 డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక మనం సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే ముందుగానే ఈ విధంగా డేట్స్ నోట్ చేసుకోవాలి. ఇన్ని రోజులు నోట్ చేయాలనుకుంటున్నాము, ఇక ఇంత అమౌంట్ మన టార్గెట్. అంటే మనం ఒక వస్తువు తీసుకోవాలి, సేవింగ్స్ చేస్తున్నాం కదా, ఒక వస్తువు తీసుకోవాలనేసి అయితే మనం ఒక గోల్లో పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ పని అయితే అవుతుందండి. మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేయగలము. అంటే కొంచెం ఖర్చులు, అనవసరపు ఖర్చులు కూడా ఉంటాయి కదా, అలాంటివి తగ్గించుకొని కూడా మనం సేవింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనం ఆర్డర్లు సాధించలేని అంటూ ఉండవు కదా, ఇంకా అందుకోసం మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు అనమాట. ఇక ఈ విధంగా 1 వీక్ పాటు అంటే 7 డేస్ కూడా సేవింగ్స్ చేసాము అంటే 350 రూపీస్ అయితే వస్తుంది. అంటే 1 వీక్ 350 రూపీస్ అంటే 1 మంత్కి వచ్చేసి 350 ఇంటూ 4 వీక్స్ అంటే 1400 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అంటే మన 1 మంత్ సేవింగ్స్ 1400 రూపీస్ అనమాట. ఇక ఈ 1400 రూపీస్ కూడా పెద్ద అమౌంటే కదండి. ఇక ఇదే సేవింగ్స్ని మనం ఒకవేళ 1 ఇయర్ పాటు చేయాలి అనేసి అనుకున్నాము అంటే 1 ఇయర్కి వచ్చేసి 1400 ఇంటూ 12 మంత్స్ అంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 12 మంత్స్ కాబట్టి ఇక ఈ విధంగా 1400 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే 16,800 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అంటే ఈజీగా మనం 50 రూపీస్తో సేవింగ్స్ మాత్రమే చేస్తాము, అమౌంట్ అసలు పెంచము. ఇక ఖచ్చితంగా అయితే
సంవత్సరానికి వచ్చేసి 16,800 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. లేదు మేము ఇంకొంచెం ఎక్కువ రోజులు సేవింగ్స్ చేసుకుంటాము, అమౌంట్ కూడా ఏం పెంచము, ఇదే టిప్ని ఫాలో అవుతాము అనుకున్న వాళ్ళకైతే 5 years పాటు ఇదే టిప్ని ఫాలో అయ్యారు అంటే 16,800 అంటే 16,800 ఇంటూ 5 సంవత్సరాలు అనమాట. అంటే ఖచ్చితంగా 84,000 రూపాయలు అయితే మనం ఖచ్చితంగా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. అంటే ఈ విధంగా ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి అయితే మీకు ఈ 2 టిప్స్ చెప్పాను కదండి. ఈ సెకండ్ టిప్ వచ్చేసి అయితే ఖచ్చితంగా 84,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 టిప్స్లో మీకు ఏది నచ్చాయి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ 50 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి. చూసారు కదండి, ఈ 2 టిప్స్లో మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.